ఈ రోజున సార్వభౌమ ఎస్పి రంగారావు గారి 108వ జయంతి వేడుకలని ప్రాంతం కొండలరావు గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, అలాగే కొత్తపేట రాజా గారు చాలా అద్వితీయంగా ఇక్కడ ఎప్పుడులాగే ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లలో అంత కొండలరావు గారికి సాటి మా బావుగా ఎవరు ఉండరు. ఎస్వి రంగారావు గారి గురించి చెప్పాలంటే ఆయన మహానటుడు. ఆయన ఏ పాత్రకైనా న్యాయం చేయగల సమర్థం, సాంఘికం, పౌరాణికం, జానపదం, అలాగే జేమ్స్ బాండ్ సినిమాల్లో కూడా ఆయన పాత్ర వహించి ఆయన సూచనలు ఇవ్వడం మా దృష్టిలో ఉన్నాయి. వెండంటి కాపురంలో ఆ చిన్న పిల్లడు చనిపోవడం చేయడం అన్నది మంచిదా కాదా అని అంటే, చనిపోవడం అన్నది చూస్తేనే ఆ పిక్చర్ కి బ్రహ్మాండమైనటువంటి మైలేజ్ వస్తుందని చెప్పినటువంటి వ్యక్తి నాటి ఎస్వి రంగారావు. ఆ సీన్ లో ఆయనే సాక్షి, ఈ సీన్ ఆయన తప్ప ఎవరో చేయలేరనే విధంగా చేసి మెప్పించినటువంటి వ్యక్తి ఎస్వి రంగారావు. అటువంటి మహానుభావుడు ఒక వేడుకలు మనం యత్నాలు చేసుకున్నా మనకి తప్పదు. ఎందుకంటే ఆయన బంధువులు వెలుగొండలో రామినేడు వారి కుటుంబం, వాళ్ళ తాలూకు ఈ మేనగోడలో అమ్మాయి మాతో పాటు SLC వరకు చదువుకుంది. ఎప్పుడు ఎస్వి రంగారావు గారు వెలుగొండ వచ్చినా పౌరవంతం వారు మేము అందరం వెళ్ళి సరదా చదివించాలి కాబట్టి ఆయనతో సరదాగా ముచ్చటించేవాడు. అటువంటి అనుబంధం కూడా ఆయనతో ఉంది. అటువంటి వ్యక్తి చిన్న వయసులోనే మరణించడం మనం అందరం కూడా బాధపడవలసిన విషయం. ఒక మంచి మహానటుడిని మనం కోల్పోయాం. కాబట్టి అవి మనం మర్చిపోకుండా కొండలరావు గారు, కొత్తపేట రాజా ఇలాంటి అందరూ కూడా విగ్రహదాతలు. మా సోదరుడు చౌదరి సూర్యప్రకాశరావు, అలాగే ఎస్వి రంగారావు గురించి ఆయన నటించినటువంటి ఒక పాత్రలో కొన్ని సన్నివేశాన్ని మా సోదరుడు ఎర్ర వేణుగోపాలరావు గారు పార్టీ ఆఫీస్ లో ఆయన ప్రదర్శిస్తుంటే సాక్షాత్ ఎస్వి రంగారావు గారే మాట్లాడుతున్నారేమో అని అనుకునే విధంగా ఉంది. ఇలాగ అందరూ కూడా ఆయన అనుసరించడం, ఆయన చెప్పుకోవడం చాలా గొప్ప. అటువంటి మహానటుడు మనకు లేకపోవడం మన దురదృష్టకరం. తీసుకుని వెళ్ళిపోండి. ప్రత్యేకించి రాజమహేంద్ర పులకించదగ్గ గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి విశ్వనాథ చక్రవర్తి ఎస్వి రంగారావు గారి జన్మదినం సందర్భంగా ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. రంగారావు గారు లాంటి నటుడు ప్రభుత్వంలో భవిష్యత్. భారతదేశ చలనచిత్ర పరిశ్రమ సజీవంగా ఉన్నంత వరకు రంగారావు గారి పేరు దేశీయమానంగా జాతీయ స్థాయిలో ఇప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఈవేళ వస్తున్నటువంటి పాన్ ఇండియా సినిమాలు కనుక ఆ రోజుల్లో వచ్చిందంటే ఆయన ఈవేళ జాతీయ స్థాయిలో అనేక ఉత్తమ నటుడు అవార్డులు పొంది అంతర్జాతీయ స్థాయిలో జకార్తా అవార్డుకు మించినటువంటి ఆస్కార్ అవార్డులు కూడా వెళ్ళగలిగేటువంటి అర్హత ఉన్నటువంటి ఏకైక తెలుగు నటుడు ఎస్వీఆర్ అంటే అత్యంత చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చేసుకున్నాం. యాక్టివిటీలో ప్రతి దాన్ని మాకు సహకరిస్తూ ముందుకు నడిపిస్తున్న మీ అందరికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ప్రతి సంవత్సరం అంటే 2014వ సంవత్సరంలో కేంద్ర మంత్రివర్యులు చిరంజీవి గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగింది. దీనికి ముందు కార్యరూపం దాల్చడానికి గల కారకులు మాజీ శాసనసభ్యులు, టీటీడీ మాజీ మెంబర్ సూర్యప్రకాశరావు గారు, అలా కందులు దుర్గేష్ గారు, మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే తోట సుబ్బారావు గారు, ఇసుమల్లి వీర్రాజు గారు, ఎస్వీఆర్ అసోసియేషన్, చిరంజీవి ప్రెసిడెంట్ మా సభ్యులు దీంట్లో పూర్తిగా ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేయడానికి కారకులు
తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా చేయడానికి గల కారణం ట్రస్ట్ సభ్యులు కానీ లేకపోతే ఎస్వీఆర్ అభిమానులు కానీ మా చిరంజీవి ఫ్యాన్లు కానీ అందరూ కూడా ఇక్కడికి ఎప్పుడు విచ్చేయడం విజయవంతం చేయడానికి వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదే విధంగా ఎస్వీఆర్ గారి గురించి మనం చెప్పాల్సి వస్తే సినిమా రంగంలో మొత్తం భారతదేశంలోనే అత్యంత గర్వించదగ్గటువంటి నటుడు ఎస్వి రంగారావు గారు. ఆయన ఏ పాత్రనైనా సరే అటు కేతవ పాత్ర కానివ్వండి, దుర్యోధన పాత్ర కానివ్వండి, రావణాసురుడు కానివ్వండి, ఏదైనా సరే అలాగే పెద్దరికం ఒక తాత పాత్ర కానీ, ఒక విలన్ పాత్ర కానీ, ఒక హీరో పాత్ర కానీ అన్ని పాత్రలు పోషించి జగత్తాలో కూడా అవార్డు పొందినటువంటి వ్యక్తి ఆయన మహానుభావుడు. ఆయన తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మన ఆంధ్రుల అందరికీ కూడా ఆ బాధ్యత ఉంది కాబట్టి ఆ గౌరవార్థం ఆయన్ని ఘనంగా నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది జయంతి రోజు, వర్ధంతి రోజు కూడా చేయడం జరుగుతుంది. అలాగే పేదలందరికీ కూడా ఆ రోజు చీరల పంపిణీ కార్యక్రమం, లేకపోతే మా కార్యకర్తలకి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ప్రజాప్రతినిధులు, రాజమండ్రి పురప్రముఖులు అందరూ కూడా విచ్చేసి వారి యొక్క నివాళులు అర్పించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సంవత్సరం గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్, పద్మ సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, అలాగే నగర చిరంజీవి తరపున కొత్తపేట రాజా మందకొండ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ మరి అలాగే మీడియా వారికి, వచ్చిన ప్రజాప్రతినిధులకి, వచ్చిన పేదవారికి ఏదో కొంచెం సారీ పంపిణీ కానీ, దుప్పట్లు కానీ, కవర్స్ కానీ, షర్ట్లు కానీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇంత భారీ ఎత్తున ఈ గోదావరి గట్టు సుందరీకరణ జరుగుతుంది కాబట్టి ఈ నెక్స్ట్ పుస్తకాలకి ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తూ జై హింద్, జై ఆల్రెడీ అప్పారావు ఆకులు వేయడానికి ఒకసారి శాంతి ఇచ్చి వెళ్ళిపోదు.